చెప్పు. ఏంటి? హాయ్ చెప్పే. హాయ్. హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ వచ్చి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య హోమ్ లైఫ్ స్టైల్. దివ్య హోమ్ లైఫ్ స్టైల్. ఎక్కడికి వెళ్తున్నాం? బోబిలి. ఎందుకు? మొన్న 7,000 రూపాయలు సామాన్లు చేసాం. ఈరోజు పువ్వులైన పేరు మీద ఎంత చేస్తారో చూడాలి. ఇప్పుడు అటు వచ్చిన తర్వాత చెప్తాను. బాయ్ బాయ్. విన్నారు కదా, మా హస్బెండ్ 7,000 షాపింగ్ చేసామని చెప్పి. అదేనండి, మేము హౌస్కి కావాల్సిన కిరాణా అంతా కూడా 3 months కలిపి ఒకేసారి తెచ్చుకుంటాం. అందుకని చెప్పి అలా అంటున్నారు. 7,000 అలా అయింది. ఒక 3 months వరకు కూడా ఆయిల్, అలాగే పిండి, నోక్ అని చెప్పి, లేదంటే ఉంటాయి కదా గ్రోసరీస్ అన్నీ కూడా. సో అందుకని చెప్పి ఒకేసారి తెచ్చేసుకుంటాం. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామని అంటే, పువ్వులు అని చెప్పారు కదా, మేము సప్త శనివారం వ్రతం చేస్తున్నాము. సో ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ మేము పువ్వులు కొనడానికి అని చెప్పి బొబ్బులు వచ్చాము. బొబ్బుల వరకు రావాలంటే మా ఊర్లో విలేజ్ కదా, అక్కడైతే పువ్వులు అనేవి దొరకవు. అందుకు పువ్వులు కొనడానికి అని చెప్పి బొబ్బులు వచ్చాము. పువ్వులు అని అంటే, నాకు సప్త శనివారం వ్రతం చేస్తున్నాను. మీరు షార్ట్ వీడియోస్లో చూసినట్లయితే తెలుస్తుంది కదా, వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా ఈ చామంతులు, గులాబీలు, అలాగే తులసితో ఇంకా ఎంత అలంకరణ చేసినా సరిపోదు కదా. నాకు వీలైనంతలో నేనైతే వెంకటేశ్వర స్వామికి పువ్వులన్నీ బాగా పెట్టి, నాకు నచ్చినంతలో ఇంకా అలంకరణ చేయాలని చెప్పి పువ్వులు కొనడానికి అయితే బొబ్బులు వచ్చాము. అలాగే అమ్మ వాళ్ళకైతే పువ్వుల మొక్కలు చాలా ఉన్నాయి. అమ్మ కూడా ఆల్రెడీ పువ్వులు కోసేసి ఉంచాను రండి అని చెప్పింది. సో అందుకని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆల్రెడీ ఫ్లవర్స్ తీసుకొని ఇక్కడ బొబ్బిల్లో అయితే ఫ్లవర్స్ షాపింగ్ చేస్తాను. ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే అస్సలు వాడిపోయి తీసుకుందామని చూశాను, బాగాలేదని చెప్పి ఇక్కడైతే గులాబీలు తీసుకున్నాను. ఆల్రెడీ వేరే దగ్గర అయితే వైట్ చామంతులు తీసుకున్నాను. అమ్మ అయితే నందివర్ధన పువ్వులు పెద్ద ఉంటాయి కదా అవిన్ను, అలాగే వైట్ కలర్ చామంతి అవి అయితే ఇచ్చారు. కనకాంబరాలు వెంకటేశ్వర స్వామికి మాల కట్టాను అని చెప్పి వేయమని చెప్పి, అందుకని అక్కడ కొన్ని అలాగే ఇక్కడ కొన్ని అయితే తీసుకొని బొబ్బిల నిండి అయితే బయలుదేరుతున్నాం. ఇంకా పువ్వులు ఒక్కటి కొంటే సరిపోదు కదా, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఆకులు, చెక్కలు అన్నీ ఉంటాయి కదా. ఆల్రెడీ కొబ్బరికాయలు అయితే నేను ఒక 5 అలా తెచ్చేసుకొని ఇంట్లో ఉంచుకున్నట్లయితే మంచిదని చెప్పి ఇప్పుడైతే ఫ్రూట్స్ అలాగే తమలపాకులు తీసుకోవడానికి అని చెప్పి బజార్ లోపలికి అయితే వచ్చాము. ఫ్రూట్స్ అయితే రేట్ బీభత్సంగా ఉంది. ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ కనిపిస్తున్నాయి కదా, అవైతే 1/2 kg వచ్చేసరికి 200. గ్రీన్ గ్రేప్స్ అయితే 1/2 kg 100. సో హాఫ్ రేట్ వేరియేషన్ అనేది. నేనైతే బ్లాక్, గ్రీన్ గ్రేప్స్ కూడా తీసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి బ్లాక్ గ్రేప్స్ అయితే ఇష్టం అని చెప్పి నైవేద్యంగా పెడదామని చెప్పి, అలాగే అరటిపళ్ళు తీసుకుందామని చెప్పి వెళ్తుండగా అక్కడ పక్కనే షాప్లోనే ఉన్నాయని చెప్పి వాళ్ళు అన్నారు. ఇంకా ఒకటి కట్ చేసి పెడ అంటారు, లేదంటే మీరు ఏమంటారు అస్తం అంటారో లేకపోతే నాకు తెలియదు కరెక్ట్గా. మేము పెడ అంటాము, లేదంటే డజను అని అన్నట్లు అంటారు. అది తీసి అడిగేసరికి 100 రూపీస్ చెప్పారు ఒకటి. అది కూడా అందులో చాలా వరకు పాడైపోయినవి ఉన్నాయి. ఇంత రేట్ చెప్తున్నారు. ఆల్రెడీ అక్కడ దాని ఆపోజిట్లో అయితే అరటిపళ్ళు చాలా అమ్ముతున్నారు. అక్కడికి వెళ్ళిపోవచ్చు అనుకున్నట్లయితే అడగండి మీరు ఎంతకి ఇస్తారు అన్నట్లుగా అంటే 50 రూపీస్కి అయితే నేను అడిగాను. సో ఫైనల్గా 50 రూపీస్కి అయితే ఒక పెడ తీసుకున్నాను. మా హస్బెండ్ ఇక్కడ అడుగుతున్నారు 50 రూపీస్ ఎందుకు అంత రేటు అన్నట్లుగా. బట్ ఎలాగైనా నేను ఆల్రెడీ 50 రూపీస్ అని చెప్పేశాను. మళ్ళీ ఇంకా తగ్గించమని అడిగినా బాగోదు. ఎంత రేటు ఉన్నా ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టాలి కదా అని చెప్పి తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయితే అయిపోయాము. అస్సలు ఏం కొందామన్నా బీభత్సమైన రేట్లు. అసలు చాలా కష్టం. ఒక ఫ్రూట్స్ కొనాలనుకున్నా, లేకపోతే ఏం కొనాలనుకున్నా చాలా దారుణంగా ఉంది. అసలు మనీకి వాల్యూనే లేదు. ఒకప్పుడైతే 10 రూపీస్, నా చిన్నప్పుడైతే 10 రూపీస్ అంటే అవి చాలా ఎక్కువ. బట్ ఇప్పుడు మనం 100 రూపీస్ పట్టుకొని మార్కెట్లోకి వెళ్ళినట్లుగా అయితే చాలా కష్టం ఏం కొండం కూడాను. కింద నుండి మీద వరకు చూస్తారు, ఏమైనా 100 రూపీస్కి ఏమైనా వస్తాయా అన్నట్లుగా అడిగామనుకో మనీకి వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇంకా ఇక్కడ 100 రూపీస్ ఇచ్చి వాళ్ళు 50 రూపీస్ అడిగితే వాళ్ళ దగ్గర చేంజ్ లేదన్నారు. ఇంకా తమలపాకులు ఎలాగో తీసుకోవాలి కదని చెప్పి పక్క షాప్కి అయితే వెళ్ళాను. తమలపాకులు అనేవి ఈ వెంకటేశ్వర స్వామి వ్రతంకి ఎక్కువగా అవుతాయి. ఎందుకంటే మనము పిండి దీపాలు పెడతాం కదా, తమలపాకుల పైన మనం దీపాలు అనేవి పెడతాం. అలాగే విఘ్నేశ్వరునికి, వెంకటేశ్వర స్వామికి కూడా మనం ఫలదానం అనేది పెడతాం కదా. అలాగే ఈవినింగ్ మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు నార్మల్గా ఏం వెళ్తాం, మళ్ళీ సేమ్ ఇంకా కొబ్బరికాయ, తాంబూలం, అరటిపళ్ళు అని చెప్పి ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని చెప్పి ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ 20 రూపీస్ తమలపాకులు తీసుకున్నాను. వాళ్ళు చేంజ్ ఇచ్చారు 50 రూపీస్, 20 రూపీస్. వాళ్ళు ఇచ్చిన 20 రూపీస్ నోటు 2 వైపులో కూడా కట్ అయిపోయి ఉంది. అది లేదమ్మా చెల్లిపోద్ది అన్నట్లు అన్నారు. అదే నోటు తీసుకెళ్ళి మనం షాప్ వాళ్ళకి ఇచ్చినట్లుగా అయితే ఇది చెల్లదమ్మా అని మొహమ్మే చెప్పేస్తారు. అదే మనకైతే మాత్రం పర్లేదండి అయిపోద్ది అన్నట్లుగా అని అంటారు. అలా ఉంది ప్రపంచం అనేది. ఫైనల్గా మనకు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడ బైక్ పైన వెళ్తుండగా ఇంకా ఏదో ఒక హాట్ తినాలి అనుకొని నాకు, మా హస్బెండ్కి అయితే అనిపిస్తుంది. బొబ్బిళ్ళు అయితే పకోడీ బాగా చేస్తారండి. సో అందుకని చెప్పి మేము వెతుకుతున్నాము. మా ఆయనకు తెలిసిన ఒక దగ్గర అయితే పకోడీ వేస్తారు అని చెప్పి అడిగారు. ఆల్రెడీ వేరే దగ్గర అయితే 2 times ట్రై చేసాము, అక్కడ ఎప్పుడు దొరకట్లేదు. ఇంకా అక్కడైతే వేయలేదు. ఇంకో దగ్గర అయితే తీసుకున్నాం, ఇక్కడ కూడా బాగానే ఉంది వడ. అలాగే
పకోడీ అయితే తీసుకొని బైక్ పైన స్టార్ట్ అయిపోయాం. ఎప్పుడైనా బొబ్బులు వచ్చి ఇలా రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు ఇలాగా జిలేబీ, వేడివేడి జిలేబీ అయినా లేదంటే పకోడీ లేదంటే వడ అలా ఏవైనా తింటూ మాట్లాడుకుంటూ వెళ్ళడం అనేది మా హస్బెండ్కి నాకు చాలా ఇష్టం. ఇలా చల్లగాలి ఇలా వేడివేడిగా పకోడీ లేదంటే బజ్జీ అలాంటివి ఏమైనా తింటే హ్యాపీగా అనిపిస్తుంది మనసుకు అనేది. ఒక్కొక్కసారి మేము ఇలా వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే విలేజ్కి మధ్యలో కానాలని చెప్పి ఉంటాయి కూర్చోడానికి గట్టులాగా, అక్కడ కూర్చొని మేము ఏమేమి తీసుకుంటాం కదా తినడానికి, అవి కూర్చొని చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ తింటాము. ఇక్కడ బొబ్బిలి నుండి మా ఊరు రిటర్న్ అవుతున్నాం కానీ నా మనసులో అయితే మాత్రం ఎన్ని పనులు ఉన్నాయో, ఎలా చేయాలో, ఈ పని ఉంది ఆ పని ఉందని మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. ఎన్ని పనులున్నా ఏమైనా మా హస్బెండ్ నాకు కొంచెం హెల్ప్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికి రాగానే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే పువ్వులు ఎప్పుడు తీసుకున్నా వెంటనే ఇంకా ఆ కవర్లు అనేవి విప్పుతాను. ఎందుకంటే మనం ఒక్క 10 నిమిషాలు వదిలేసినా అవి పూర్తిగా వాడిపోతాయి మనం బ్యాగులో పెట్టి తెచ్చేసరికి. ఇక్కడైతే కనకంబరాలు అలాగే వైట్ పువ్వులు అని చెప్పాను కదా, ఎల్లో కలర్ చామంతి ఇవన్నీ అయితే మా అమ్మ ఇచ్చారు. మిగిలినవి అయితే నేను కొనుక్కున్నాను. ఆ మందార మొగ్గలు అనేవి 10 రూపీస్కి 25, 30 ఇచ్చారు. సో ఇవన్నీ బాక్స్లో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. నాకు ఎన్ని పనులున్నా నేను పువ్వులు ఎప్పుడు కొన్నా ఫస్ట్ చేసే పని అయితే ఇదే. ఎందుకంటే మనం అంత డబ్బులు పెట్టి లేదంటే కష్టపడి తీసుకొచ్చి వాటిని పాడు చేయడం అనేది ఇష్టం ఉండదు. ఎందుకంటే మాకు ఇక్కడ పువ్వులు దొరకవు, ఆ ఇబ్బంది నాకు తెలుస్తుంది కాబట్టి అందుకని చెప్పి జాగ్రత్తగా నేనైతే స్టోర్ చేసుకొని ఒక 1 వీక్ మా అమ్మ అయినా ఫ్లవర్స్ ఇచ్చిందనుకో అవి జాగ్రత్తగా పెట్టుకొని ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ అయితే నీట్గా వాడుకుంటాను పువ్వులు దేవుడికైతే. మాకు ఆల్రెడీ మందార మొక్కలు అయితే ఉన్నాయి కానీ వాటికి తెగులు వచ్చేసింది, అస్సలు పువ్వులు అనేది పుయ్యట్లేదు, కండచీమలు పట్టేసి అవైతే అలానే ఉన్నాయి. మొక్కలకి ఆకులు కూడా రావడం కష్టమే అన్నట్లు ఉన్నాయి. అందుకని చెప్పి పువ్వుల విషయంలో నేనైతే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. నేను దేవుడికి పువ్వులు ఏమేమి తీసుకున్నానంటే గులాబీలు, చామంతులు అలాగే మందార మొగ్గులు ఇవి అయితే తీసుకున్నాను. నేను పెట్టుకోవడం కోసం అని చెప్పి వేరేగా మల్లె మొగ్గులు అంటారు కదా, అవి అయితే కట్టేసి ఉన్నవి ఆల్రెడీ, అవైతే తీసుకున్నాను. 3 మూరలు 50 రూపాయలకి అని చెప్పి ఇచ్చారు. బాగానే ఉంది కదా, రీజనబుల్గా అనిపించింది అని చెప్పి నేను తీసుకున్నాను. మీరైతే ఏమంటారు చెప్పండి. ఇలా పువ్వులన్నీ స్టోర్ చేసేసాక నా కోసం అయితే ఏం వెయిట్ చేస్తున్నాయి చూడండి. దోశల కోసం అయితే మినపగుళ్ళు, బియ్యం అలాగే ఇక్కడ చూసినట్లుగా అయితే గిన్నెలో రాగులు, సజ్జలు, జొన్నలు, అరికెలు అని చెప్పి ఒక 7-8 రకాలు అయితే ఓన్లీ ఇవే ఫుడ్ మనం తీసుకోవాలనుకుంటే చాలా కష్టం. అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే ఇక్కడ పప్పు అయితే పప్పు లేదంటే మినపగుళ్ళు లేదంటే బియ్యం ఏవైతే నానబెడతానో ఇడ్లీ కోసమైనా దోశల కోసమైనా నానబెట్టినప్పుడే ఇవి కూడా ఒక టీ గ్లాస్తో నేనైతే నానబెట్టేస్తాను. సో అవి కూడా మిక్సీ చేసి మనం ఫుడ్లో తినేయచ్చు, హెల్త్కి చాలా మంచిది. నార్మల్గా పౌడర్ చేసుకొని మనము రాగి జావా అలా తాగాలంటే చాలా కష్టం కదా, అందుకని చెప్పి నేనైతే ఇలాగా పాప కూడా తింటదని చెప్పి దోశలో ఇడ్లీలో అయితే మిక్స్ చేసి దోశ ఇడ్లీ అయితే వేస్తాను. ఇంకా ఇప్పుడైతే మిక్సీ వేయడం అయిపోయింది దోశల కోసం. ఈ దోశల పిండి అనేది రేపటి కోసం నేనైతే మిక్సీ పెట్టాను. ఇంకా మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు చాలా పనులు ఉన్నాయి, ఇంకా ఇల్లది తుడవాలి, మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారు మాప్ పెట్టడం, నెక్స్ట్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడం అలాగే కిచెన్ టాప్ క్లీన్ చేయడం, గిన్నెలు తోమడం, సింక్ క్లీన్ చేయడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బయట కూడా కడిగేసి ముగ్గు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి చాలా పనులు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మన డ్యూటీలోకి అయితే జాయిన్ అయిపోదాం. కడిగేసి ముగ్గు పెడదామని టైంకి అయితే బీభత్సమైన గాలి వర్షం అయితే వచ్చేసాయి. సో అదంతా కంప్లీట్ అయినంత వరకు కూడా వెయిట్ చేసి ఇంకా నేనైతే గుమ్మంలో ముగ్గు పెట్టుకుందామని చెప్పి మొత్తం కడిగేసి ముగ్గులు అయితే పెట్టుకుంటాను. నేను మ్యాక్సిమం రోజు కూడా ఇలానే ముగ్గు పెట్టుకుంటాను. ఈరోజు పూజ చేస్తానని చెప్పి ఇలాగా నేనైతే ముగ్గులు హెవీగా పెట్టను, బట్ ఎప్పుడు కూడా నాకు ముగ్గులు ఇలా ఉన్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ గుమ్మం దగ్గర పసుపు రాసి వరిపిండి కుంకుమతో ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే నైట్ నేను ఇలా ముగ్గులు పెడుతున్నాను కదా, ఎలాగో నాకు తెలియదు కానీ పందుకొక్క ఏదో తిరుగుతుంది, మొత్తం వరిపిండితో పెట్టిన ముగ్గులు అన్నీ కూడా చెరిపేస్తుంది. మార్నింగ్ లేచేసరికి మనం ఏమైతే వరిపిండితో పెడతాం కదా కుంకుమ పెట్టి పసుపు అవన్నీ అవేవి ఉండట్లేదు. మేము ఉంటుంది ఫస్ట్ ఫ్లోరే కానీ ఎలకలు అయితే మాత్రం బీభత్సంగా వచ్చేస్తాయి ఎప్పటికప్పుడు. వారంలో ఉన్నవి 7 రోజులు కదా, ఇంకా 7 రోజుల్లో మేమైతే ఆల్రెడీ తెలిసిందే కదా లక్షవారం అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తామని చెప్పి వెన్స్డే కూడా సేమ్ ఈరోజు అయితే ఫ్రైడే ఎలా క్లీన్ చేసుకుంటానో వెన్స్డే కూడా నేను సేమ్ అలానే క్లీన్ చేసుకుంటాను. ఇంకా థర్స్డే అయితే ఆ టెంపుల్కి వెళ్తా అలా అయిపోద్ది. మళ్ళీ ఫ్రైడే కూడా సేమ్ ఇంకా ఇల్లంతా అలానే క్లీన్ చేసుకుంటాను. ఇంకా సాటర్డే నాకు వీక్లో 4 డేస్ ఇలానే అయిపోతున్నాయి, చాలా బిజీగా అనిపిస్తుంది ఇంకా పూర్తిగా. ఇంకా ఈ మొక్కంతా తీరినంత వరకు కూడా ఇలానే ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామికి ముడుపు అలాగే వెంకటేశ్వర స్వామికి ముడుపు, వీళ్ళిద్దరు ముడుపులు కూడా ఎవరు వాళ్ళకి చెల్లించేసాను అనుకో మనసు ప్రశాంతంగా ఉండి హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా పూజలు అయితే చేసేస్తున్నాను కానీ బయటకు మాత్రం
లోపల మాత్రం ఏదైనా రాంగ్ జరుగుతుందేమోనని ఎప్పుడు కూడా ఏదో ఒక టెన్షన్. థర్స్డే అలాగే సాటర్డే వచ్చిందంటే చాలు కొంచెం టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఏమో చేసేస్తున్నామని కాదు, బట్ ఎవరైనా ఒక ముడుపు కట్టిన తర్వాత చాలా జాగ్రత్తగానే ఉంటారు. మనకు తెలిసినంత వరకు మనం ఏమి చేయం తప్పు, బట్ తెలియకుండా ఏమైనా జరిగిపోతుందేమో అని నాకైతే లోపలైతే చాలా టెన్షన్గా అనిపిస్తుంది. మనం తెలిసి అయితే తప్పు చేయం కదా, బట్ తెలియక ఏమైనా తప్పు జరిగిపోయినట్లయితే క్షమించమని ఆ దేవుడిని వేడుకోవడం తప్పించి మనం ఇంకేం చేయలేము. కాబట్టి ఆ థర్స్డే అలాగే సాటర్డే కూడా ఇంకా ఏ దేవుడికైతే మొక్కుతున్నామో ఆ నామస్మరణలో ఉన్నట్లుగా అయితే చాలా మంచిది. ఇక్కడ నేను పూజ చేసిన రోజు మాత్రమే ఇలా పెట్టను, డైలీ ఇంకా ద్వారబంధంకి అయితే ఇలా పెట్టుకుంటాను. పూజ చేసినా చేయకపోయినా సంబంధం లేదు. ఇంకా మన గుమ్మంలో పసుపు కుంకుమ వరిపిండితో ఇలా ముగ్గులు ఉన్నట్లుగా అయితే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. ఇంకా నేను బయట కడిగి ముగ్గులు పెట్టేలోపు మా హస్బెండ్ అయితే ఇంట్లో మాప్ పెట్టేశారు. ఇంకా ఇంట్లో కూడా నేను దేవుడి గది ముందు అయితే వరిపిండి పసుపు కుంకుమతో అయితే ముగ్గులు పెట్టుకుంటాను. అలాగే చాక్ పీస్తో నార్మల్గా ఇంట్లో ముగ్గులు కనిపించినా కనిపించకపోయినా మనం ఇల్లు తడిబట్ట పెట్టిన తర్వాత ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇల్లు కడిగిన తర్వాత నార్మల్గా మనం వదిలేయం కదా, ముగ్గు అనేది పెడతాం కదా, సో అలా కడిగేసి వదిలిసినట్లయితే మంచిది కాదనిపిస్తారని చెప్పి నేను చాక్ పీస్ అయితే ముగ్గు పెట్టుకుంటాను. ఇంకా ఎన్ని పనులున్నీ నాకు సంబంధం లేదు. ఇంకా ఇది అయిన తర్వాత నేను ఏమేమి చేస్తాను, నైట్ 11 అవని 10:30 అవని 11:30 అయినాయి. ఇంకా ఈ ముగ్గులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చేస్తుంది సప్త శనివారం వ్రతం కదా, వెంకటేశ్వర స్వామికి ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి. అసలే అలంకార ప్రియుడు, అలంకరణ చేయాలి. ఇంకా స్టవ్ని కూడా నేనైతే అలంకరణ చేసేసాను పసుపు కుంకుమ వరిపిండితో. నెక్స్ట్ కిచెన్ టాపు, స్టవ్, సింకి, గిన్నెలు అన్నీ క్లీన్ చేసేసుకొని నైటే ఉంచేసుకున్నాను. ఇలా ఎవ్రీ వీక్ నాకు ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి 11 ఇలా అవుతుంది. ఇంకా మార్నింగ్ మాత్రం 4 o'clock నిద్ర లేచేస్తాను. సో చూసారు కదా సప్త శనివారం వ్రతం కోసం ముందు రోజు నైట్ నేను ఎలా క్లీన్ చేసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.